హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్. మన సాహిత్యం కాఫీ పిత్తులో అబ్దుల్ రజాక్ గారు ఈరోజు అప్సర గురించి చెప్తున్నారు. అప్సరు కవిత ఎలా ఉంటుంది, ఆ నడక, దాని గురించి విశేషాలు ఈ వారం తెలుసుకుందాం. రాత్రి లేదు పగలు లేదు ప్రేమలో, ముందు నీ అహాన్ని ధ్వంసం చెయ్యి. అప్సర్ సవ్యచాచి కవిత్వం రాస్తాడు, అనువాదం చేస్తాడు. ఈ రెండింట్లో ఏది గొప్పగా ఉంటుందంటే రెండూను అని చెప్పాలి. ఈ రోజు కాఫీ టైంలో మనం ముచ్చటించుకుంటున్న కవిత అనువాద కవిత. పర్షియన్ కవి సాతి షిరాజీ, కలం పేరు సాది. అప్సర్ తెలుగు అనువాదం. మీరు ఓసారి ఈ కవిత చదవండి, ఆనక మనం మాట్లాడుకుందాం అంటాడు అబ్దుల్ రజాక్ హుస్సేన్ గారు. రాత్రి లేదు పగలు లేదు ప్రేమలో, ప్రేమికులకు ఆ రెండూ ఒక్కటే. గాయకులు నిష్క్రమించారు, అయినా సంగీతం వినిపిస్తోంది సూఫీలకు. మొదలే తప్ప తుది లేదు కదా ప్రేమలో, అందరూ ఏదో పేరు పెట్టుకుంటారు ప్రియులకు. నా ప్రియుడికి ఏ పేరు లేదు. మిత్రమా, నువ్వు విగ్రహాల్ని ధ్వంసం చేయాలి అనుకుంటే ముందు నీ అహాన్ని ధ్వంసం చెయ్యి. సాది మూలం, అనువాదం అప్సర్. ఈ కవితలోకి వెళ్లే ముందు కవి సాది గురించి రెండు మాటలు మనం చెప్పుకోవాలి. పర్షియన్ కవిత్వంలో అబయల్ ఫిరదౌసి కవితా రూపం, ఇసీదా అన్వారీ ప్రశంసల పద్యం, గజల్ సాది అనే ఈ ముగ్గురిని ప్రవక్తలుగా భావిస్తారు. పర్షియన్ సాహిత్యంలో హఫీజు, రూమీ రచనతో పాటు సాదీ రచనలు కూడా గొప్పగా భావిస్తారు. ఇరాన్లోని షిరాజ్ సాదీ జన్మస్థలము. కవులు, పువ్వుల తోటలకు షిరాజ్ స్వర్గధామం. 13వ శతాబ్ది నాటికే అది కళల కాణాచిగా వెలుగొందింది. షిరాజ్ తన చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. బాగ్దాద్లోని ప్రఖ్యాత నియామియే కళాశాలలో చదువుకున్నాడు. అక్కడ ఇస్లాం సాంప్రదాయక రీతుల్ని అవగాహన చేసుకున్నాడు. పర్షియాపై మంగోల్ దండయాత్ర తరువాత అక్కడ నెలకొన్న ఆస్తిని పరిస్థితుల కారణంగా అవిబోలియా, సిరియా, ఈజిప్ట్ మరియు ఇరాక్ వంటి విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత అంటే తన మధ్య వయస్కులు తిరిగి షిరాజ్కు వచ్చేశాడు. సాది సమాధి ఈ రోజు కూడా. ఏడాది ప్రాంతమైన ఇరాన్లో షిరాజ్ నగరం ఓ అందమైన పూలవనం. అక్కడ సాది సమాధి ఒక ప్రత్యేక ఆకర్షణ. నేను ఇరాన్కు వెళ్ళాను. అప్పుడు షిరాజ్ నగరంలో ఉన్న అసీదీ సాది సమాధానాన్ని దర్శించాను. షిరాజ్ నగరంలో ఈ కవుల సమాధుల్ని పరమ పవిత్ర స్థలాలుగా భావిస్తారు. ప్రతి ఏటా అక్కడ సాహితీ ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా కవులు పనిగట్టుకుని వచ్చి ఈ కవుల సమాధుల్ని దర్శించి తరిస్తారు. ఆ భాగ్యం నాకు కలిగినందుకు అల్లాకు ప్రణామాలు అంటాడు. ఇప్పుడు కవితలోకి వద్దాం. సాది నిజానికి గజల్ కవి. ఈయన కవిత్వంలో ఆధ్యాత్మిక పరిమళంతో పాటు లిరికల్ ఫ్లో కనిపిస్తుంది. సాది కవిత్వంలో సూఫీ తత్వదర్శనం కనిపిస్తుంది. ఏడాదిలో బావి తవ్వే శక్తి లేనప్పుడు కనీసం మసీదులో ఓ కొవ్వొత్తైనా వెలిగించు, నీ బానిసతో కూడా ప్రేమగా ఉండు, ఏమో ఎవరికి తెలుసు, ఒకనాటికి అతడు రాజు కావచ్చు లాంటి సాదీ సూక్తులు ఇప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచి ఉన్నాయి. అప్సర్ సూఫీ అభిమాని. బహుశా ఆ అన్వేషణలోనే సాదీ కవిత్వం పరిచయమై ఉంటుంది. ఇదే ప్రేమ కవిత. అయితే మనకు తెలిసిన లౌకిక ప్రేమ కాదు సుమా, అలౌకికమైన ప్రేమ. సమాజంతో పాటే మనుషులతో, అల్లాతో ఐక్యమైన ప్రేమ, విశ్వప్రేమ, ప్రతి మనిషిలో ఉండాల్సిన ప్రేమ. అటువంటి ప్రేమలో రాత్రి లేదు పగలు లేదు. అసలు ప్రేమికులకు ఆ రెండూ ఒక్కటే అంటారు కవి సాది. గాయకులు నిష్క్రమించవచ్చు, కానీ గానం నిష్క్రమించదు. గాయకులు నిష్క్రమించిన సంగీతం మాత్రం అలానే ఉంటుంది. అది శాశ్వతం. సూఫీలకు అది నిరంతరం వినిపిస్తూనే ఉంటుంది. ఇలా పోతూ ఉంటే ఇక్కడ ప్రేమ గురించి ఒక మాటను మన్నం చేసుకోవాలి. ముఖ్యంగా సూఫీ ప్రేమ గురించి. ఆ ప్రేమతో మొదలే తప్ప తుది అంటూ ఉండదు. ప్రేమికుల్లో ఓ గొప్ప లక్షణములు ఉంటుంది. అందరూ ప్రియుల అధరామృతము ప్రియులకు ఏదో ఒక పేరు పెట్టుకుంటారు. ఈ కవితలోని ప్రేమకు ప్రియుడికి మాత్రం ఏ పేరు లేదు. అంతే, ఆమె ఏ పేరు పెట్టుకోలేదు. ఇలా సాదీ కవిత్వం చదివినంత సేపు పేరు లేని, ఊరు లేని నిరంతరమైన ప్రేమ ప్రవాహం కనిపిస్తుంది. ఆ ప్రవాహాన్ని దర్శించిన అబ్దుల్ రజాక్ గారు ఈ వారం విశ్లేషణలో చాలా అద్భుతంగా ఇంకా చాలా చెప్పుకుంటూ వచ్చారు. కానీ మనకు స్థలాభావం వల్ల ఈ మాత్రం చెప్పి మిగతాది మీరే దర్శించుకోండి అని చెప్పేసి ఈ యొక్క ఛానల్ని, అంటే మన సాహిత్యం ఛానల్లో ఎలాంటి విషయాలు కూడా చెప్తున్నందుకు మీరు ఆ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్. మన సాహిత్యం.